న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ సౌమ్య సురేష్. వాణిజ్యం అది ఎంతటి దేశమైనా పరాయి దేశంతో జరిగే వాణిజ్యం, దానికి సంబంధించిన లావాదేవీలపైన ఆ దేశ అభివృద్ధి గాని సగటు ఆ దేశ పౌరుల ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసలు భారత్ తో ఉన్న ఎగుమతులు దిగుమతులపై అమెరికా పంతా ఏంటి అనేది చర్చనీయాంశం. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. భారత్ పాకిస్తాన్ యుద్ధం కొనసాగితే మీ ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసి ఇరు దేశాలతో తిరిగేలా ట్యాక్స్ విధిస్తామని చెప్పి బెదిరించి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపాను అని డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. భారత్ పై అమెరికా విధించిన 50% సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది. ఘర్షణ సమయంలో మోదీతో మాట్లాడినట్లు చెబుతున్న విషయాలను బుధవారం వైట్ హౌస్ లో జరిగిన తన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య సంఘర్షణ నివారించినందుకు తనకి తానే క్రెడిట్ తీసుకుంటున్నాడు. మీకు పాకిస్తాన్ కు మధ్య ఏం జరుగుతుందా అని అడిగానని ట్రంప్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. అక్కడ చాలా ద్వేషం ఉంది, చాలా కాలంగా కొనసాగుతోంది, వేరు వేరు పేర్లతో వందల సంవత్సరాలుగా జరుగుతోందని అన్నాడు ఆయన. ఆ తర్వాత పాకిస్తాన్ తో వాణిజ్యం గురించి మాట్లాడినట్లు మీకు భారతదేశానికి మధ్య ఏం జరుగుతోంది అని అడిగానని ట్రంప్ చెప్పాడు. తన జోక్యంతోనే పాకిస్తాన్ వెనక్కి తగ్గిందని చెప్పుకున్నాడు ట్రంప్. ఏం జరుగుతుంది? నేను ఎటువంటి వాణిజ్య ఒప్పందం చేసుకోను. మీ ఇరు దేశాలు అణుయుద్ధం చేయబోతున్నాయి. మీరు ఆ యుద్ధంలో చిక్కుకుంటారు. రేపు మళ్ళీ నాకు ఫోన్ చేయండి, కానీ గుర్తుంచుకోండి, మేం మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందం చేసుకోం అని అన్నట్లు ట్రంప్ చెప్పాడు. ఈ సంభాషణ జరిగిన 5 గంటల్లోనే ఇరుపక్షాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ పేర్కొన్నాడు. ఇది ఓ రకంగా హాస్యాస్పదమే. ఇది మళ్లీ జరిగితే వాణిజ్య ఒప్పందం నిలిపివేస్తామని ట్రంప్ అన్నాడు. రష్యా నుంచి భారత్ భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసి దానిని ఇతర దేశాలకు అమ్మడం ద్వారా లాభాలు ఆర్జిస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. అమెరికా నిర్ణయం అన్యాయం, అహేతుకం అని భారత్ అంటోంది. అమెరికా, యూరప్ స్వయంగా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని, కానీ భారత్ పట్ల ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం రష్యా నుంచి ఎరువులు, ఖనిజ ఉత్పత్తులు, రసాయనాలు, యంత్రాలు వంటి వాటిని కూడా యూరప్ కొనుగోలు చేస్తుంది. అమెరికా తన అణు పరిశ్రమ కోసం రష్యా నుంచి యురేనియం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియం, ఇంకా ఎరువులు, రసాయనాలు దిగుమతులు చేసుకుంటోంది. దేశ ఇంధన భద్రతకు రష్యా నుంచి చమురు కొనుగోలు తమకు ముఖ్యమని భారత్ వాదిస్తోంది. కాగా అమెరికా సుంకాలు భారత ఎగుమతులు ఆర్థిక వృద్ధిపై భారీ ప్రభావాన్ని చూపవచ్చు. భారత్ ప్రతి సంవత్సరం అమెరికాకు సుమారు 7.2 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. అదనపు సుంకం కొనసాగితే మొత్తం ఎగుమతి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. చాలా మంది భారత ఎగుమతిదారులు 10 నుంచి 15% సుంకాన్ని భరించలేమని చెబుతున్నారు. ఇక 50% సుంకాన్ని భరించడం వారి సామర్థ్యానికి మించినదే అవుతుంది. ఈ సుంకం అమలైతే అది ఒక రకమైన వాణిజ్య నిషేధం అవుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమ్రా ఒక రిపోర్ట్ లో పేర్కొంది కూడా. సుంకం ద్వారా ప్రభావితమయ్యే ఉత్పత్తుల ఎగుమతి వెంటనే ఆగిపోవచ్చు అని అభిప్రాయపడింది. భారతదేశ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా. భారత్ తన వస్తువులలో 18% అమెరికన్ మార్కెట్ కు ఎగుమతి చేస్తోంది. ఇది భారత జీడీపీలో దాదాపు 2.2%. 50% సుంకం విధింపు అనేది జీడీపీలో దాదాపు 2 నుంచి 4% తగ్గడానికి కారణం కావచ్చు. ఇది ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధిని 6% కంటే తక్కువగా చేసే ప్రమాదం లేకపోలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే సమయంలో 7 లేదా అంతకంటే ఎక్కువ ఫైటర్ జెట్లను కూల్చివేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశాడు. అది అబద్ధమని ప్రపంచానికి తెలుసు. వారు పోరాడుతుండడం చూశాను. సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్, నేను ఈ యుద్ధాలన్నిటినీ ఆపాను. అతిపెద్ద యుద్ధాలలో ఒకటి భారత్ పాకిస్తాన్ మధ్య అని అన్నాడు. సరే, ఇప్పుడు యుద్ధం జరగడం లేదు. నేను చాలా సందర్భాల్లో అలా చేశాను. వ్యాపారాన్ని ఉపయోగించాను. నేను చేయాల్సిందల్లా చేశాను అని ట్రంప్ అన్నాడు. గత 5 నెలల్లో 5 యుద్ధాలను ఆపాను. గత 2-3 నెలల ఉదాహరణలు పరిశీలిస్తే నమ్మశక్యంగా లేదు అని అన్నాడు. పహల్గామ్ దాడి తరువాత భారత్ పాకిస్తాన్ అణు సంఘర్షణ అంచుకు చేరుకోకుండా
నిరోధించినట్లు ట్రంప్ ఈ ఏడాది జూలైలో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో మొదటి నుండి మూడో దేశం పాత్ర ఏమాత్రం లేదని భారత్ చెబుతూ వస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిరోధించినట్లు ఆగస్టు నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పేర్కొన్నాడు. వార్తా సంస్థ PTI ప్రకారం ట్రంప్ 30 సార్లకు పైగా చాలా చెప్పాడు. ఇదంతా పోతే అసలు భారత్ ప్రపంచం మార్కెట్ రంగాలలో అతిపెద్ద మార్కెట్. అది ఎగుమతులకైనా కొన్ని రకాల దిగుమతులకైనా. ఇది ఇలాగే కొనసాగితే మన ఎగుమతుల పైన ఎక్కువగా ఆధారపడే అమెరికాకి భవిష్యత్ గడ్డు కాలమే. అగ్ర దేశాలమంటూ విర్రవీగే అమెరికా లాంటి దేశాలు ఈ విషయాన్ని మరిచి తాము గోతిని తామే తవ్వుకుంటున్నారనేది ఖచ్చితంగా నిజం. ఇప్పటికైనా అమెరికా ఈ వాణిజ్య సుంకాలపై తన పంతాన్ని మార్చుకుంటుందని ఆశిద్దాం. మీ విదురా న్యూస్. జై హింద్.